అస్మద్గురుభ్యో నమః. మనము పుణ్యచరిత్రల యొక్క దివ్యమూర్తుల గురించి కొంతమందిని తెలుసుకుందాం. వారిలో ఉదార చరిత్రలు పరమ పావనమూర్తులైన బలిచక్రవర్తి గురించి తెలుసుకుందాం. ఇతని యొక్క వ్రతనిష్ట అమోఘమైనది. ఇతడు చెప్పునట్లు చేయవాడు. తాను ఏమైతే మాట్లాడతారో ఆ విధంగా నడుచుకుంటారు. చెప్పిన మాటలు తప్పి బ్రతుకుట కన్నా నిప్పులో కాలుట సౌఖ్యముగా సత్యనిష్ఠులు తలంతురు. ఆడిన మాటలు నిర్వహించుటలో కలుగున కష్టమును తలచి విడిచిపెట్టి అతి శీతలమగు చందనము పన్నీరు పుష్పములతో అలంకరింపబడిన వాడై సర్వసౌఖ్యములను అనుభవించే స్థితి సత్య ఆత్మలకు ధర్మనిష్ఠులకు దృఢవ్రతులకు నిప్పులో కాగుట కన్నా తీవ్రమగు మనోవేదన కలిగిస్తుందంట. ఆడి తప్పితే మాట తాను ఇచ్చిన మాటను మర్చిపోయి మరి ఒక విధంగా ప్రవర్తిస్తే వారి మనసు అంత కష్టపడుతుందంట. నిప్పులో కాగే విధంగా వారి మనస్సు ఉంటుంది. శ్రీ వామనమూర్తికి 3 అడుగుల భూమి ఇచ్చేదనని చెప్పిన తర్వాత తన కులగురువు శుక్రాచార్యుడు నివారింపచూసినాడు. గురువాక్యమును కూడా అతిక్రమించి బలిచక్రవర్తి తన దృఢవ్రతమును నిలబెట్టుకున్నాడు. దీనివల్ల ఏం జరిగింది? సత్యవ్రతుడు ధర్మనిరతుడు అచంచలమగు నేమము గల శిష్యుడు నేమమునకు సత్యమునకు ధర్మమునకు దూరుడైన గురువు యొక్క వాక్యమును తిరస్కరించడంలో పాపము లేదు. దానివల్ల దోషము కూడా కలగదు. చరిత్ర శుద్ధి కలిగిన వారికి ఆత్మ ఒక్కటి శాశ్వతమని నిత్య సుఖమని తలంపు కలిగినప్పుడు వాటిలో ప్రాప్తించుటలో ప్రతిబంధకము కలగజేసడి దేహధనాదులు గొప్పవని తలంపు కలగదు. ఎందుకంటే పని అన్నీ అశాశ్వతములు. అతని మనసులో నిశ్చలమగు నిశ్చయము కలిగి ఉన్నది. అంతేకాక అవి అన్నీ నిలబెట్టజూచినను కాలక్రమంగా వీటి నుండి విడుదల కలుగును. అట్లగాక అవి అన్నీను తన్ను వీడిపోవట కూడా తటస్థింపవచ్చును. అప్పుడు తాను ఎంత ప్రయత్నించినను నిలకడ చేసుకున్నటకు శక్తుడు కాడు. మరియు ఒకవేళ దేహాంతము వరకు సర్వసాఖ్యములు అనుభవించుచుండినను అపశయస్సు కలిగి జీవించుట విషము కన్నా దారుణముగా సత్యాత్మలకు బాధ కలిగి ఉండును. విఘ్నుల యొక్క సుఖమును తమ యొక్క నూతనముగు జీవితముచే కలిగి ఉండును. మనస్సుఖము అనుభవించడి వారు అసత్య ప్రవర్తకులకు జడమతులు బాహ్య వస్తువులలో సుఖము గలదని భ్రమ చెందిన వారే ఉంటారు. ఇది భ్రాంతి మాత్రమే కానీ నిజము కాదు. ఇదే శుక్రాచార్యుల వారు భ్రమించి బలిచక్రవర్తికి హితోపదేశం చేశారు. వామనమూర్తికి 3 అడుగుల దానము చేయవద్దు, అలా చేస్తే నువ్వు ఇబ్బందుల్లో పడతావు అని హితబోధ చేశారు. కానీ బలిచక్రవర్తి గురువు గారి మాటను అతిక్రమించి వామనమూర్తి అయిన శ్రీ మహావిష్ణువుకి 3 అడుగుల నేలను దానం ఇవ్వటకు అంగీకరించాడు. ఇది మనం బలిచక్రవర్తి యొక్క గొప్పదనమును అర్థం చేసుకునే సందర్భం. హరి ఓం తత్సత్.